స్ట్రేట్ సెటప్ బట్టి ఈరోజైతే మనకైతే స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రెండ్స్. సో, దాని తర్వాత నేను మార్కెట్‌లో కౌచ్-కోన్ స్ట్రాటజీ యూజ్ చేసి మార్కెట్ ఇంకా ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తూ నేనింకా ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. సో, యాక్చువల్లీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకు నాకు ఈరోజు లాస్ వచ్చింది అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మీరు ముందుగా అబ్జర్వ్ చేస్తే మనం వన్ డే క్యాండిల్ గనక చూస్తే మండే క్యాండిల్‌లో మనకి ఏమని చెప్పింది ఫ్రెండ్స్? మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందంటే మార్కెట్‌లో ఒక కైండ్ ఆఫ్ రికవరీ అయితే మార్కెట్‌లో కనిపించింది. ఒక కైండ్ ఆఫ్ హింట్ కూడా ఇచ్చిందనమాట. మార్కెట్ ఇంక కంప్లీట్‌గా పైకి వెళ్తదని. సో, దాన్ని బేస్ చేసుకున్నాను. యాక్చువల్లీ మార్కెట్ అయితే హ్యూజ్‌గా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందనమాట. సో, ఎప్పుడైతే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిందో మార్కెట్‌లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. ఆల్‌మోస్ట్ ఆల్ బయర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టి మార్కెట్ పైకి పంపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. అదే విధంగా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేసిన తర్వాత దెన్ కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాననమాట. సో, ఎప్పుడైతే అలా కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నానో మార్కెట్‌లో అయితే స్టాప్ లాస్ అయితే నాది ట్రిగ్గర్ అయింది ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన తర్వాత మార్కెట్ అనేది